ఈడ ఒక ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళి రెడ్ సిగ్నల్ అక్కడ పడితే అక్కడ దెంగేసి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని దొండపోతే రోడ్డు మధ్యలో ఉండిపోయినట్టు ఈడ అక్కడ ఉండిపోయి డాన్స్ వేసుకుని చిరాకు దెంగిస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒరే అక్కడ అందరూ గ్రీన్ సిగ్నల్ పడిపోతున్నా కంగారుగా రోడ్డు క్రాస్ చేస్తుంటే నువ్వే దారితో ఎనికి బంట్లకి ఎత్తుతున్నావు. అక్కడ గ్రీన్ సిగ్నల్ పడి వెహికల్స్ వెళ్ళిపోతుంటే నువ్వు ఇంకా మధ్యలో డాన్స్ చేస్తావేంట్రా? వీడు తెలుగుగా ట్రాఫిక్ పోలీసులు టైప్ చూసి లవడలా రీల్స్ చేసుకుని దెంగేస్తున్నాడు రా. దొరుకుతాడు ఏదో ట్రాఫిక్ పోలీసు వాడి వెనకే పోలీస్ బండి వచ్చి ఇటు పక్క ఇది తుప్పు పట్టిన రాడ్డు, అటు పక్క ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రీ. ఆ రెండు కలిపి ఇప్పుడు కొత్తలో పెడతారు. ఫ్రీ రోజుకి స్క్రాప్ తెచ్చాలి. ఇంక నేను వెళ్ళొస్తా. అసలు ఇదేమైనా స్క్రాప్ రా? నీకు అసలు స్క్రాప్ చూపిస్తే అడిచోడు. ఏంటి దరిద్రం? బురదలో దొండరామని చూసా, బురదలో స్నానం చేసామని చూసా, కానీ ఈడే ఏదో బీచ్ లో ములుగుతున్నాడు. డైరెక్ట్ కాలంలో అన్ని కానించేస్తున్నాడు. ఈడే పోలీస్ సూపర్ స్టార్ ఈ సినిమాలో చేశాడు. సినిమాలో కాదు ఇన్స్టాలో ఎవరు చేయలేని నెంబర్ 1 రోజు చేస్తుంటాడు. బుర్ర మొత్తం పెట్టే స్నానం చేశాడు. ఎన్ని బొక్కలకు వెళ్ళుంటాయో. तो मेरे दोस्तों आज दरअसल मेरे ब्रेड तो है लेकिन मलाई नहीं थी. ఇప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ బ్రెడ్ బొక్క మురికిలేట్లో ముంచుకుని తింటాడా? ఇది అంతకు మించి ఎలా తింటాడు రా? లోపల ఇసుక అవన్నీ తగలవా? రే అన్నమని ఆపండి, నేలకు లెక్కించేస్తున్నాడు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఈ రోజున చూసి తట్టుకునే శక్తి నాలో లేదురా. ఇంక నేను పోయి రెస్ట్ తీసుకుంటా. స్క్రాప్ చూసే దమ్ము లేదు ఎందుకురా నీకు ఇవన్నీ? అది మా మీకు ఈ వీడియో నచ్చితే ఒక 10K లైక్స్, ఒక 8K లైక్స్ తీసుకుందాం. ఇంక వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. చైనా వాళ్ళు ఈడే ఏదో ఒక రోజు ఒక దెంకొచ్చి ఉన్నారా బాబు. ఇదైతే నిజంగా వర్కౌట్ అవుతుంది గాయస్. 4 days నుంచి షేర్ చేస్తున్నా. పైసలు ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మరి పైసలు ఇస్తున్నారు. నేను లిటరల్లీ షాక్. మనకు మంచి జరిగింది కాబట్టి నలుగురికి మంచి చేయాలి. ఇది ఈ వీడియో కాకపోయినా ఈ వీడియో కనిపించినా మీరు షేర్ చేయండి. మీరు కావాలంటే మీ లక్కుని మీరు టెక్స్ట్ చేసుకోండి. ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను.